హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైసీ వంటకాలు. మన స్పైసీ వంటకాల్లో దేశ విదేశాల్లో ఎంతో ఫేమస్ అయిన ఆఫ్ఘనీ చికెన్ పలావ్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది ఇంట్లోనే చాలా సింపుల్‌గా అందరూ తయారు చేసుకోవచ్చు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో! ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక పెద్ద సైజ్ గిన్నెని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోని 2 బిర్యానీ ఆకులు, ఒక స్పూన్ షాజీరా, కొన్ని మిరియాలు, 4 యాలకులు, 6 లవంగాలు, ఒక ఇంచు చెక్క, స్టారు, చిన్న ముక్క జాజికాయ, ఈ హోల్ గరం మసాలాలన్నిటిని ఈ ఆయిల్‌లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేపుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు ఇందులోని 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్నగా కోసుకొని ఇందులో వేసుకోవాలి. ఒకసారి ఈ ఉల్లిపాయలు కలుపుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇందులో వేసుకొని, ఒకసారి ఈ ఉల్లిపాయలన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్‌లో అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకుంటూ ఉండాలి. ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్‌లో వేగిన తర్వాత, ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కేజీ చికెన్‌ని ఈ ఉల్లిపాయల్లో వేసుకోవాలి. ఒకసారి ఈ చికెన్ మొత్తాన్ని ఉల్లిపాయలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చికెన్ కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో చికెన్‌ని కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. చూడండి, చికెన్‌లోని వాటర్ బయటకొచ్చేసింది. ఒకసారి ఈ చికెన్ కలుపుకోవాలి. చూడండి, చికెన్ దాదాపు ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ చికెన్ మొత్తం ఈ పేస్ట్‌లో బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇది పచ్చివాసన పోయేంత వరకు కొంతసేపు వేయించుకోవాలి. చూసారా? చికెన్ అనేది మనకి బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా, హాఫ్ స్పూన్ మిరియాలు, 2 స్పూన్స్ హోల్ గరం మసాలా పొడిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని ఒకసారి ఈ మసాలాలన్నిటిని చికెన్‌కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ చికెన్‌ని లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చికెన్ కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే మసాలాలనేవి మాడిపోతాయి. చూడండి, ముక్కలకి మసాలాలనేవి బాగా పట్టాయి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మసాలాలనేవి మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని ఈ చికెన్ వేయించుకోవాలి. చూడండి, నూనంతా పైకి వచ్చేసింది. ఒకసారి ఈ చికెన్ మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 పచ్చిమిర్చిని మధ్యలో విరుచుకొని వేసుకోవాలి. అలాగే 3 స్పూన్లు గడ్డ పెరుగుని ఇందులో వేసుకోవాలి. మీరు ఇందులో కూడా గమనించారా? ఈ చికెన్‌లో మనం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ ఆఫ్ఘనీ చికెన్ పలావ్‌లో మనము కారం అనేది యూజ్ చేయము. అందుకే మనకి ఎక్కువ పచ్చిమిర్చి అనేది వేసుకుంటాము. ఇది మొత్తం కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేగాక ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు పాలు వేసుకోవాలి. ఈ ఆఫ్ఘనీ చికెన్ పలావ్‌లో మరొక స్పెషాలిటీ ఈ పాలే.
ఒక్కసారి ఈ పాలు మొత్తం చికెన్‌లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ చికెన్‌ని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, మనకి చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం 1 కేజీ చికెన్‌కి 1 కేజీ బాస్మతి బియ్యాన్ని ముందుగా కడుక్కొని, ఒక గంట పాటు నానబెట్టుకొని ఈ చికెన్ గ్రేవీలో వేసుకోవాలి. బియ్యాన్ని ముందుగా నానబెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది స్మూత్‌గా అవుతుంది. ఇప్పుడు ఇందులోని ఒక స్పూన్ గరం మసాలా పొడి, హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఈ బియ్యం మొత్తం చికెన్ గ్రేవీలో బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ చికెన్ గ్రేవీ మొత్తం బియ్యానికి బాగా పట్టేలా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. చూడండి, ఇలా వేగాక ఇప్పుడు ఇందులోని నేను చూపిస్తున్న గ్లాస్‌తో ఒక 6 గ్లాసు వాటర్‌ని ఈ బియ్యంలో వేసుకోవాలి. అలాగే ఒక అరబద్ద నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఒకసారి రుచి చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. లాస్ట్‌గా ఒకసారి మూత తీసుకొని ఈ బియ్యం మొత్తం మరొక్కసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, మనకి రైస్ అనేది దాదాపు ఉడికిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్‌గా మూత పెట్టుకొని ఈ స్టవ్ మీద ఒక తవా పెట్టుకోవాలి. ఈ తవా మీద మనం ఉడికించుకుంటున్న రైస్ గిన్నెని పెట్టుకొని 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆఫ్ఘనీ చికెన్ పలావ్ రెడీ అయిపోతుంది. చూడండి, రైస్ అనేది అంటుకోకుండా జాజాల్లాగా పర్ఫెక్ట్‌గా ఉడికింది. చికెన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఎంతో టేస్టీ అయిన ఆఫ్ఘనీ చికెన్ పలావ్‌ని చాలా సింపుల్‌గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈ చికెన్ పలావ్‌ని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఆహా! అనాల్సిందే. చాలా బాగుంటుంది. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.